వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ స్టడీ టైమ్ ఫర్ యూ. ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ సోషల్ పేపర్ 1 లెసన్ 1 ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ కమింగ్ టు ఫస్ట్ ఏంటంటే ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్. ద ఇండియన్ రిలీఫ్ డివిజన్స్ ఆర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్. అంటే ఇండియన్ భౌగోళిక స్వరూపాలని ఈ విధంగా విభజించారు. అవేంటంటే ద హిమాలయాస్, ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్, ద పెనిన్సులర్ ప్లాట్యూ, ద కోస్టల్ ప్లెయిన్స్, ద డెజర్ట్ అండ్ ది ఐలాండ్స్. ద హిమాలయాస్ కంటైన్స్ 3 ప్యారలల్ రేంజెస్. హిమాలయాస్కి 3 సమాంతర పరిధులు ఉన్నాయి. దీస్ రేంజెస్ ఆర్ సెపరేటెడ్ విత్ డీప్ వ్యాలీస్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్. ఈ పరిధులు డీప్ వ్యాలీస్ అంటే లోతైన లోయలు మరియు ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్ అంటే విస్తృతమైన పీఠభూములు. ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. హిమాలయాస్కి నార్త్ పరిధిలో ఉన్నదాన్ని గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి అని అంటారు. ద సదర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఆర్ ద శివాలిక్స్. హిమాలయాస్కి సౌత్ పరిధిలో ఉన్నదాన్ని శివాలిక్స్ అంటారు. ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్ ఈజ్ ది బ్రహ్మపుత్ర వ్యాలీ. హిమాలయాస్కి ఈస్టర్న్ బౌండరీ అంటే ఈస్టర్న్కి సరిహద్దుల్లో ఉన్నదాన్ని బ్రహ్మపుత్ర వ్యాలీ అంటారు. దీస్ డివిజన్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్. ఈ 3 డివిజన్స్ని పూర్వాంచల్ అంటారు. 3 డివిజన్స్ కలిపి పూర్వాంచల్ అంటారు. రీజనల్గా ద పూర్వాంచల్ ఆర్ నోన్ యాజ్ రీజనల్ అంటే అక్కడ ఉన్న లోకల్గా ఏమంటారంటే పట్కా హిల్స్, ద నాగా హిల్స్, మణిపూరి హిల్స్, కాశీ అండ్ మిజో హిల్స్. ది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. The interaction of the 3 Himalayan rivers, Indus, Ganga and Brahmaputra and their tributaries resulted in the formation of Great Northern Plain called the Indo-Gangetic Plain. 3 rivers, Indus, Ganga and Brahmaputra మరియు వాటి యొక్క ఉపనదులు మొత్తం కలుపుకుని ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఫామ్ అవడానికి ఉపయోగపడింది. ద ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ బ్రాడ్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 డివిజన్స్. ఇండో గ్యాంగటిక్ ప్లేన్కి 3 డివిజన్స్ కింద డివైడ్ చేశారు. అవేంటంటే ద వెస్టర్న్ పార్ట్ వాజ్ ఫార్మ్డ్ బై ది ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. వెస్టర్న్ పార్ట్ ఇండస్ నది మరియు దాని యొక్క ఉపనదులతో కలిపి ఏర్పడింది. ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ది గంగా ప్లెయిన్. సెంట్రల్ పార్ట్ని గంగా ప్లెయిన్ అని అంటారు. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది రివర్స్ గాగర్ టు టేస్టా. అది రివర్ గాగర్ నుంచి టెస్టా వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నది. నెక్స్ట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ ఎగ్జిస్ట్ మోస్ట్లీ ఇన్ ది బ్రహ్మపుత్ర వ్యాలీ. ఈస్టర్న్ పార్ట్ అనేది ఎక్కువ భాగం బ్రహ్మపుత్రలో కలిగి ఉన్నది. ది పెనిన్సులర్ ప్లాట్యూ. ద ఇండియన్ ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ యాజ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ది సీ ఆన్ 3 సైడ్స్. ఇండియన్ ప్లాట్యూని పెనిన్సులర్ ప్లాట్యూ అని కూడా అంటారు. ఎందుకంటే 3 భాగాలు సీతో సరౌండ్ అయి ఉంటుంది కాబట్టి. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇండియన్ ప్లాట్యూ. చాలా పెద్ద మొత్తంలో మెటాలిక్ మరియు నాన్ మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ మనకి ఇండియన్ ప్లాట్యూలో దొరుకుతాయి. నెక్స్ట్ ద పెనిన్సులర్ ప్లాట్యూ కన్సిస్ట్స్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్. నేమ్లీ పెనిన్సులర్ ప్లాట్యూ 2 భాగాల కింద విభజించారు. ఏంటంటే ద సెంట్రల్ హైలాండ్స్, దాన్ని మాల్వా ప్లాట్యూ అని కూడా అంటారు, అండ్ ది డెక్కన్ ప్లాట్యూ. ది కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఇది 3 భాగాల కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ కోంకన్ కోస్ట్. దిస్ ఈజ్ ద నార్థన్ పార్ట్. ఇట్ టచెస్ మహారాష్ట్ర అండ్ గోవా. ఇది నార్త్ పార్ట్ కింద విభజించారు. ఇది మహారాష్ట్ర మరియు గోవాని టచ్ చేస్తుంది. నెక్స్ట్ కెనరా. దిస్ ఈజ్ ద మిడిల్ పార్ట్. ఇది మధ్య భాగం. ఇట్ ఇంక్లూడ్స్ కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కర్ణాటక. ఇది కర్ణాటక యొక్క తీర ప్రాంతాలని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మలబార్ కోస్ట్.
దిస్ ఈజ్ ద సదర్న్ పార్ట్ మోస్ట్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఇది సౌత్ తీర ప్రాంతాలు, ఇది ఎక్కువగా కేరళ ప్రాంతానికి చెందినది. నెక్స్ట్, దీస్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి అండ్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఈ ప్లెయిన్స్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి రివర్స్తో ఫామ్ అయినాయి అండ్ అండ్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఫెర్టైల్ అంటే క్రాప్స్కి ల్యాండ్ బాగా యూజ్ అవుతుందన్నమాట. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరీస్ ఫామ్ వెస్టర్న్, ఈస్టర్న్ అండ్ సదర్న్ బౌండరీస్ రెస్పెక్టివ్లీ. ఈ మూడు ఘాట్స్ ఈ మూడు బౌండరీస్ని ఫామ్ అవుతుంది. ది డిజర్ట్ అంటే ఎడారి. ద థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది leeward side of Aravallis and receives very low amount of rainfall. థార్ డెజర్ట్ ఆరావలీస్కి డౌన్ సైడ్ కింది భాగంలో లొకేట్ అయి ఉన్నది అండ్ రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ద డెజర్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ అన్ అండ్యులేటింగ్ శాండీ ప్లెయిన్ అండ్ రాకీ అవుట్ క్రాప్స్. ఈ డెజర్ట్లో అండ్యులేటింగ్ శాండీ ప్లెయిన్ అంటే ఎత్తు పల్లాలతో కూడిన ఇసుక మైదానాలు మరియు రాకీ అవుట్ క్రాప్స్ అంటే రాతి పంటలు ఉంటాయి. ఇట్ ఆక్యుపైస్ మచ్ ఆఫ్ వెస్ట్రన్ రాజస్థాన్. ఈ థార్ డెజర్ట్ ఎక్కువ భాగం వెస్ట్రన్ రాజస్థాన్లో ఉన్నది. లూని ఈజ్ ద ఓన్లీ రివర్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో లూని అనేది ఓన్లీ ఒక రివర్ పాస్ అవుతూ ఉంటుంది. దీస్ ఇంటర్నల్ డ్రైనేజ్ రివర్స్ ఫిల్ ఇన్ టు ది లేక్స్ అండ్ డోంట్ రీచ్ ద సీ. దీనికి ఇంటర్నల్గా ఉన్న రివర్స్ లేక్స్లోకి ఫిల్ అవుతుంది తప్ప మన సీలోకి వెళ్ళదన్నమాట. ది ఐలాండ్స్, ద్వీపాలు. దెర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఇన్ ది అరేబియన్ సీ. మొత్తం రెండు గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. అవేంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అవి బే ఆఫ్ బెంగాల్ వరకు విస్తరించి ఉన్నాయి అండ్ అరేబియన్ సీ వరకు లక్షద్వీప్ ఐలాండ్స్. ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నార్కోండం అండ్ బ్యారన్ ఐలాండ్స్ ఆర్ వాల్కానిక్ ఆరిజిన్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో నార్కోండం మరియు బ్యారన్ ఐలాండ్స్ అనేవి అగ్నిపర్వతాల మూలాల నుంచి ఏర్పడినవి. ది సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ నికోబార్ ఐలాండ్ అండ్ కాల్డ్ యాజ్ ఇందిరా పాయింట్. ఇండియా యొక్క సదర్న్ మోస్ట్ టిప్ అనేది నికోబార్ ఐలాండ్ దగ్గర మనకి కనబడుతుంది. దాన్నే ఇందిరా పాయింట్ అని అంటారు. విచ్ వాజ్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ది 2004 సునామీ. అది ఏదైతే ఉందో అది 2004 ఇందిరా పాయింట్ అనేది 2004 సునామీలో మునిగిపోయిందనమాట. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఆఫ్ కోరల్ ఆరిజిన్. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి పగడపు మూలాల నుంచి ఏర్పడినవి. ఇట్స్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఈజ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. దీని యొక్క విస్తీర్ణం 32 స్క్వేర్ కిలోమీటర్స్. దిస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా. ఇలాంటి ఐలాండ్స్ దేనికి దేనికి సంబంధించినవంటే ఫ్లోరా అండ్ ఫోనాకి సంబంధించినవి అనమాట. ఫ్లోరా అంటే ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ప్లాంట్ లైఫ్, మొత్తం ప్లాంట్ లైఫ్కి సంబంధించిన దాన్ని ఫ్లోరా అని అంటారు. ఫోనా రిప్రజెంట్స్ ఆల్ యానిమల్ లైఫ్కి సంబంధించిన దాన్నే ఫోనా అంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.